హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కై డెకర్స్ బై మధు. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. నా డైలీ రొటీన్ వ్లాగ్ ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్లీ చేసేసాను. మనం నిద్రపోయి లేసేపటికి బాడీ డీహైడ్రేటెడ్ అయిపోతుంది కాబట్టి ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేనైతే వామ్ వాటర్ తీసుకుంటాను కంపల్సరీ. ఉదయాన్నే లెగంగానే పనులు హడావుల్లో స్టార్ట్ చేయకుండా కొద్దిసేపు ఇలా వాటర్ తీసుకుంటూ ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తే డైలీ రొటీన్ అనేది స్మూత్గా వెళ్ళిపోద్ది. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఉదయాన్నే ఇక్కడ పక్షుల సౌండ్లు కిలకిలలు అలా వినపడతా ఉంటాయండి. నాకు ఆ సౌండ్స్ వినగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అయింది. నేనైతే ఫస్ట్ కిచెన్ కౌంటర్ టాప్ని క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ నేను DIY లిక్విడ్ యూస్ చేస్తున్నానండి. చాలామంది కౌంటర్ టాప్ని నైటే క్లీన్ చేసుకుంటారు. మాకు కొన్ని కాక్రోచెస్ ఉన్నాయి, నాకు ఓసిడి ఉంది, అందుకే ఉదయాన్నే క్లీన్ చేసుకుంటాను. సమ్మర్ వచ్చేసింది కదా, మొక్కలకు వాటర్ ఎక్కువగానే కావాలి. డైలీ వాటరింగ్ చేస్తాను అండ్ వీక్లీ వన్స్ ఇలా షవర్ చేపించేస్తానండి మొక్కలకి. ఇది వచ్చేసి నా మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ గ్రో అవ్వడానికి కొంచెం నేను కొన్ని టిప్స్ తీసుకుంటాను. ఏం వాటర్ పిన్ని? రైస్ వాటర్. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. ఎన్నిసార్లు తెచ్చినా మొక్కలు బతకట్లేదు, కొన్ని మాత్రమే బతుకుతున్నాయి. ఇప్పుడిప్పుడే నేను మొక్కలను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. వాటికి వాటరింగ్ ఎలా వేయాలి, ఫెర్టిలైజర్స్ ఎలా వేయాలనేది ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. ఇక్కడ నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తానండి. ఇండోర్ ప్లాంట్స్కి ఎప్పుడూ డైలీ వాటరింగ్ చేయకూడదు. అక్కడ మొక్కలోని మట్టి అనేది తడిగా ఉంటే వాటరింగ్ చేయకూడదు. పొడి పొడిలాడేటప్పుడు మాత్రమే వాటరింగ్ చేయాలి. నేనైతే ఇలా 2 డేస్కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ వాటర్ వాడతాను. వీక్లీ వన్స్ నైట్ అంతా నానబెట్టిన రైస్ వాటర్ని పోస్తానండి. ప్లాంట్స్కి వాటరింగ్ అయిపోయిన తర్వాత గుమ్మం ముందు తుడిసి ముగ్గేస్తాను. నేను డైలీ జీరా అండ్ సోంపు వాటర్ తీసుకుంటాను. దీనివల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు వేసుకోవాలి. ఇది కొంచెంసేపు మరగాలండి. ఇది మరిగిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత చల్లారుతాయి కదా, గోరెచ్చగా ఉన్నప్పుడు నేను తీసుకుంటాను. ఇక్కడ నేను బెడ్ క్లీన్ చేసేసుకుంటున్నానండి. నేను ఎప్పుడైనా ఊడ్చే ముందే బెడ్ క్లీన్ చేసేసుకుంటాను. టీవీ అండ్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పుడైనా డస్టింగ్ చేసిన తర్వాత ఊడ్చుకోవడం చాలా మంచిదండి. ఫస్ట్ మళ్ళీ ఊడ్చుకుని మళ్ళీ డస్టింగ్ చేసుకుని మళ్ళీ ఊడ్చుకుని డబల్ పని అయిపోద్దండి. అందుకే ముందు డస్టింగ్ చేసేసుకోండి, దాని తర్వాత మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ రండి. ఊడ్చేటప్పుడు ప్రతి కార్నర్ తొడడానికి ట్రై చేయండి. అలాగే బెడ్ కింద కార్నర్స్లో అలా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు షాంపూని వాడతానండి. మా సిస్టర్ వాళ్ళకి టైల్స్ క్లీనింగ్ అబ్బాయి చెప్పాడు, షాంపూ యూస్ చేయడం వల్ల దాని గ్రౌటింగ్ అనేది పోదని. సో అప్పటి నుంచి వాటర్లో షాంపూని మిక్స్ చేసుకుంటాము. షాంపూ వాటర్ని వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకుని తర్వాత మాప్ పెట్టేసుకుంటాను. ఇలా 2 టైమ్స్ పెడతానండి మాపుని నేను. దీని తర్వాత నేను ముగ్గు పెట్టేసుకుంటాను. ఎప్పుడు మా అమ్మ చెప్తూ ఉంటుందండి, ఏ ఇల్లు అయితే ముగ్గు లేకుండా ఉంటుందో అది దెయ్యాలు తిరిగే ఇల్లు అని. సో వైట్ టైల్స్ అయినా చిన్న ముగ్గైనా పెడతానండి. మీకు నేను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. రాగి దోశ కదా అనుకోకండి, నేను చెప్పే టిప్స్ని వాడడం వల్ల రాగి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా 1 కప్పు పెరుగుని మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. దాన్ని ఇంకో గిన్నెలో తీసుకుని మజ్జిగ అనేది బ్లెండ్ చేయడం వల్ల రాగిపిండి అనేది మజ్జిగలో వెంటనే కలిసిపోద్దండి. దాంట్లో 2 కప్పులు రాగిపిండి తీసుకోవాలి. దేంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. ఇలా చేయడం వల్ల రాగి దోశ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. దానివల్ల ఈ బ్యాటర్ అనేది ఫర్మెంటేషన్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయిందండి. ఈ టైంలో ఇప్పుడు నేను జీరా వాటర్ తాగుతాను. దీని తర్వాత బాత్కి వెళ్ళిపోతాను. ఫ్రెష్ అయిన తర్వాత నా స్కిన్ కేర్ రొటీన్ ఏంటంటే, ముందుగా అలోవెరా జెల్ అప్లై చేసుకుంటాను మాయిశ్చరైజింగ్ కోసం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సన్ స్క్రీన్ మస్ట్ అండి. ఎప్పుడైనా సన్ స్క్రీన్ 3 ఫింగర్స్ ద్వారా తీసుకుని మొహం అంతా అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఫేసే కదండి, నెక్, ఇయర్స్ మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఈవెన్గా. తర్వాత కాజలను బొట్టు పెట్టుకుంటున్నానండి. కుంకుమ అయితే కంపల్సరీ. నుదుటి మీద పెట్టట్లేదండి. ఇప్పుడు వచ్చే కుంకాలు మంచిగా ఉండట్లేదు, పైన ఎయిర్ ఫాల్ ఎక్కువగా వచ్చేస్తుందని నేను నుదుటి మీద కుంకుమ పెట్టట్లేదు. నేను ఎప్పుడు ఇలాగే రెడీ అవుతానని చెప్పాను, ఒక్కొక్కసారి స్కిప్ చేసేస్తాను నాకు పిల్లలతో కుదరకపోతే. రెడీ అయిన తర్వాత వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నాను.
బ్యాక్ టు ద కిచెన్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ కొబ్బరి చట్నీ. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. ఓ మిక్సీ జార్లో హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకోవాలి. దేంట్లో కొత్తిమీర ఎక్కువగానే పడుతుందండి. అండ్ జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొబ్బరి, వేయించనపప్పు, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుని స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. ఈ చట్నీని ఒక గిన్నెలో తీసేసుకుని దాన్ని తాలింపు పెట్టుకుందామండి. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నిటిని ప్యాన్లో యాడ్ చేసేసి యాగనివ్వాలి. దాని తర్వాత కొబ్బరి చట్నీలో కలిపేసుకోవడం. అంతేనండి, టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఐరన్ పెనం తీసుకున్నాను. దోశలు వేసే ముందు ఆనియన్తో మనం మొత్తం అంతా రుద్దితే అది సీజనింగ్ అవుతుందండి ఐరన్ పెనం అనేది. రాగి దోశ ఎప్పుడైనా రవ్వ దోశ బ్యాటర్ లాగా వేయాలండి. మనం కలుపుకునే విధంగా కూడా రవ్వ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి రాగి దోశ. ఇది నార్మల్ దోశ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. ఇదండి నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్. రాగి దోశ, కొబ్బరి చట్నీ, పల్లి పొడి కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ ట్రై. బ్యాక్ టు ద వర్క్ అండి. మా పాప టిఫిన్ తినిపించేసిన తర్వాత పైకి వెళ్ళి బట్టలు ఆరేస్తున్నాను. ఈ సమ్మర్లో ఉదయాన్నే బట్టలు ఆరేసుకోవడానికి ట్రై చేయండి. టైం వచ్చేసి అరౌండ్ 10:30 అయింది. బ్యాక్ టు ద కిచెన్. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి మ్యాంగో పప్పు, ఆలు కర్రీ. మ్యాంగో పప్పు ముందే ఉడకబెట్టుకున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఫ్రెష్ చేసిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఈ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. దీనిలో ఇవి కొంచెం ఆగాలి, అందుకే దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేసుకుంటాను. తాలింపు వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. పప్పులోకి ఆనియన్ ఎప్పుడు ఎర్రగా ఎంచకూడదండి, నార్మల్గానే ఎంచాలి. అప్పుడే ఉల్లిపాయ అనేది పంటికి తగిలి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ వేగిన తర్వాత మ్యాంగోస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మ్యాంగో ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి హోమ్ మేడ్ కారం అండి. తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకుని 5 minutes సిమ్లో ఉంచుకోవాలి. ఓ పక్కన అన్నం కూడా ఉడికిపోతుంది. ఇంకో ప్యాన్ పెట్టుకుని బంగాళదుంప కూర రెడీ చేసుకుంటున్నాను. ఆలు కర్రీ ఎప్పుడైనా కుక్కర్లో వండితే ముక్క అనేది ఉడికిద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందుకే నేను ఆలు కర్రీ ఎప్పుడు కుక్కర్లో వండడానికి ట్రై చేస్తాను. ప్రెషర్ కుక్కర్లో ముందుగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఎగిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా అయిన తర్వాత పొటాటో యాడ్ చేసుకోవాలండి. దీనిలో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. సారీ అండి, ఈ క్లిప్ మిస్ అయింది. మ్యాంగో ఉడికే ఉంటుందండి. దీంట్లో పప్పు యాడ్ చేసేసుకుందాము. దీన్ని మూత పెట్టుకుని 5 minutes సిమ్లో పెట్టుకుంటే రుచికరమైన పప్పు రెడీ అయిపోద్ది. ఊరి నుంచి మ్యాంగోస్ వచ్చినాయండి, అందుకే తుక్కుడు పచ్చడి కొంచెం ఎక్కువగానే పడదాం అనుకుంటున్నాను. దీని ఫుల్ రెసిపీ వచ్చేసి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. పప్పు, కూర, అన్నం 3 రెడీ అయిపోయాయి. మాకైతే పప్పులోకి కంపల్సరీ చల్లమిరపకాయలు ఉండాలండి. ఒక బాండి పెట్టుకుని దాంట్లో చల్లమిరపకాయలు ఎంచుతున్నాను. ఎప్పుడైనా నేను చల్లమిరపకాయలని కొంచెం ఆయిల్ వేసి ఎంచుతానండి. చల్లమిరపకాయలు ఎంచిన ఆయిల్లో మసి ఎక్కువగా ఉంటుంది, అందుకే దాన్ని రీయూజ్ చేయకుండా ఉంటాను. వంట అంతా పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను కిచెన్ మొత్తం. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. మా పాప లంచ్ టైం. ఇప్పుడు ఫస్ట్ మా పాప లంచ్ తినిపించేస్తాను. ముందుగా అయితే నేను సలాడ్ని తీసుకుంటాను, దానివల్ల పొట్ట అనేది ఫుల్ అవుద్ది. తర్వాత రైస్ తీసుకుంటాను. ఆఫ్టర్ లంచ్ ఉదయం ఆరేసిన బట్టలు ఉంటే వాటిని మడతీసేస్తున్నానండి. ఇదండి నా డైలీ రొటీన్ బ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.